మీ పిల్లలకు ఆస్తిపాస్తులు ఇస్తారో లేదో కానీ ఇప్పుడు చెప్పబోయే విలువలు మాత్రం తప్పనిసరిగా నేర్పించండి. పిల్లలకు మనం నేర్పించే అంశాలతోనే వారికి సమాజంలో ఎలా మెలగాలో అవగాహన వస్తుంది. ఎక్కువ మంది తమ పిల్లలకు చాలా విషయాలు నేర్పిస్తున్నా ఆధ్యాత్మిక అంశాలు, అలవాట్లపై అవగాహన కల్పించడం లేదు. వారికి ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం నేర్పించే ఈ విలువలే వారి భవిష్యత్తులో ఉపయోగపడతాయి. పిల్లలకు మనం ఎన్నో విషయాలు నేర్పిస్తాం. మనం నేర్పించే అంశాలతోనే సమాజంలో ఎలా మెలగాలో పూర్తి స్థాయిలో అవగాహన అయితే వస్తుంది. అయితే చాలా మంది ఆధ్యాత్మిక అంశాల విషయంలో మాత్రం వారికి సరైన అవగాహన కల్పించడం లేదు. మేధస్సు, భావోద్వేగాలతో ఆధ్యాత్మిక అంశాలను వారికి పరిచయం చేయడం ద్వారా పూర్తి స్థాయిలో కనికరం, దయ వంటి గుణాలు అలవడతాయి. అలాంటి కొన్ని అలవాట్లను ఇక్కడ మనం చూద్దాం. ధన్యవాదాలు చెప్పడం. ఇతరుల నుంచి మనకి ఏదైనా లభించినప్పుడు వారికి కృతజ్ఞతలు చెబితే ఎదుటివారు సంతోషం వ్యక్తం చేస్తారు. ఈ పని పిల్లలు చేస్తే మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇది పిల్లలకు రోజువారీ అలవాటుగా తల్లిదండ్రులు నేర్పించాలి, ప్రాక్టీస్ చేయించాలి. నెక్స్ట్, పిల్లలకి దయాగుణం. పిల్లలు ఇతరులతో ప్రేమతో నడుచుకునేలా అలవాటు చేయండి. దయతో కూడిన ప్రతిచర్య, స్నేహితుడికి సహాయం చేయడం లేదా చెత్తను తీయడం వంటి మంచి ప్రభావాలను కలిగిస్తాయి. ఎవరినైనా మెచ్చుకోవడం, ఇతర పిల్లలతో కలిసి బొమ్మలను పంచుకోవడం వంటి అంశాలను వారికి నిత్యం నేర్పిస్తూ ఉండాలి. పూర్తి స్థాయిలో చెప్పాలంటే పిల్లలకి ప్రతినిత్యం కూడా దయాగుణానికి సంబంధించి పాఠాలు నేర్పించాలి. అదేవిధంగా ధ్యానం, ధ్యాస. బుద్ధి మానవులు బుద్ధి మానవులకు సూపర్ పవర్ ఈ ధ్యానం, ధ్యాస. ఈ క్షణంపై దృష్టి పెట్టేలా పిల్లలను చిన్నప్పటి నుంచి ట్రైన్ చేయండి. ధ్యానం, ఇంద్రియాలపై నియంత్రణ వంటి అంశాలను నేర్పించండి. ఇలా చిన్నప్పటి నుంచి చేయిస్తే వారి చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంతో ప్రశాంతంగా జీవించగలుగుతారు. అదేవిధంగా క్షమాగుణం. పిల్లలకు నేర్పించాలన్న అంశాల్లో క్షమాగుణం ఎంతో ముఖ్యమైనది. కోపం, ఆగ్రహాలు వారి హృదయాన్ని బరువుగా మారుస్తాయి. క్షమాగుణం అలవడితే మనసును తేలికపరిచేందుకు సాయం చేస్తుంది. పిల్లలు తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పడం, ఇతరులు తప్పు చేసినప్పుడు క్షమించడం వారికి తప్పనిసరిగా నేర్పించండి. అదేవిధంగా సానుభూతి చూపడం. ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు వారిని గుర్తించడంలో ఈ చర్య దోహదపడుతుంది. ఇతరులకు కష్టం వచ్చినప్పుడు ప్రతిస్పందించడం పిల్లలకు నేర్పించండి. విచారంగా ఉన్న స్నేహితుడిని ఓదార్చడం, పడిపోయినప్పుడు సాయం చేయడం, ఇలాంటివి చర్యలు పిల్లల మధ్య దృఢమైన స్నేహాన్ని ఏర్పరుస్తాయి. ఇతరుల పట్ల శ్రద్ధ వహించేలా ప్రోత్సహించడం వల్ల ఇలాంటి గుణాలైతే అలవడతాయి.